ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ దీన్ని రాయల్ చెరువు అందరు. రామచంద్రాపురం మండలం కార్వేట్ నగరం మధ్యలో ఈ రాయల్ చెరువు ఉందండి. ఇది రాయల్ చెరువు రాయలు ప్రభువారు కృష్ణదేవరాయలు కట్టించినట్టు మనకు చెప్తున్నారు. ఈ కొండలు, ఆహ్లాదమైన వాతావరణం, ఇక్కడే చాలామంది చేపలు పట్టేవాళ్ళు చాలామంది మత్స్యకారులు అందరూ బతుకుతున్నారు. ఈ రాయలవారు దీన్ని దగ్గర 400 BC 400 BCలో దీన్ని కట్టించినట్టు చెప్తున్నారు. ఇక్కడ మనకు సందర్శకులు ఉన్నారు. రాజుగారు ఈయన కార్వేట్ నగరం మండలం చెందినవారు. రాజాగారు మీరు చెప్పండి, మేము ఈటీవీ నుంచి వచ్చాము. ఇక్కడ మీరు సందర్శించిన దానికి కారణం ఏమి? ఈ రాయల్ చెరువు ఎప్పుడు కట్టారు? దీనివల్ల ఎంతమంది ఉపయోగపడతా ఉంది? ఎంతమంది సాగు భూమి ఏమన్నా ఉందా దీంతో? నా పేరు రాజా అండి. నేను కార్వేట్ నగర్ నివాసిని. ఇక్కడనే పక్కన ఉంటున్నాము. ఈ రాయల్ చెరువుని 19వ శతాబ్దంలో రాయలు వారు స్థాపించారని దీని యొక్క పురాతన తెలియజేస్తా ఉంది. ఈ రాయల్ చెరువుని రాయలు రాళ్ళు కాలంలో నుండి తెచ్చారని క్రీస్తుపురం చెప్తా ఉందండి. ఈ రాయల్ చెరువు వల్ల ఇప్పుడు దగ్గర 2000 ఎకరాలు బీడు భూములు పశు సంపదగా ఉందండి. ఈ రాయల్ చెరువు వల్ల చాలా మంది ప్రజలు ఈ చుట్టుపక్కల ఉండాలి ఈ రాయల్ చెరువు ద్వారా బతకడం జరిగిందండి. దీనివల్ల చేపలు పట్టడం కానీ ఇక్కడ చాలా మంది పోషకాహారంగా మారిందండి. ఈ రాయల్ చెరువులో చాలా పురాతనమైనది. ఇక్కడ రాయల వారు స్నానం చేశారని తెలిసింది కాబట్టి దీనికి రాయల్ చెరువు అని పేరు వచ్చిందండి. అవును, ఇక్కడ ఏమన్నా కుడి కాలం ఎడం కాలం అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? సాగు భూమికి ఏమన్నా ఉపయోగపడుతూ ఉందా ఈ రాయల్ చెరువు? అవునండి. ఇట్లు దక్షిణాన తీసుకుంటే 2000 ఎకరాల నుండి కుడి కాలం ఉందండి. ఇటు తూర్పున తీసుకుంటే 2300 ఎకరాల నుండి ఎడమ కాలం ఉందండి. దీనివల్ల చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలందరూ ఈ రోజు పంట పొలాలను పరిశుభ్రంగా చేసుకోవడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ అండి. మేము ఈటీవీ నుంచి వచ్చాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ సందర్శకులు కడప నుంచి వచ్చారు, చిత్తూరు నుంచి వచ్చారు రాయల్ చెరువుకి. ఈ రాయల్ చెరువుని మీరు ఇక్కడే చూసారంటే కొంతమంది మత్స్యకారులు చేపలు పట్టే చూడొచ్చు. వస్తున్నామండి. విజయరామరాజు గారు, నేతాజీ గారు వస్తున్నాము. మేము ఈటీవీ నుంచి వచ్చాము. మీరు చెప్పండి, ఈ రాయల్ చెరువు ఎప్పుడు కట్టారు? దీనివల్ల ఏమన్నా ఇక్కడ పంట పొలాలకి ఏమన్నా లాభసాటికి ఏమన్నా ఉందా? ఈ రాయల్ చెరువు అనేది చాలా హైలైట్. నా జీవితంలో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ ఈ కట్టడాలు, ఈ వాటర్ సోర్స్, ఇంత కొండలు చాలా హైలైట్ గా ఉంది. ఈ బండలు చూస్తా అంటే నాకు లైఫ్ లో మర్చిపోనే విషయంగా అనిపిస్తుంది. ఇది ఎప్పుడు జన్మించారో మనకు తెలియకపోవచ్చు, కానీ చాలా హైలైట్ గా చేశారు. ఇది అవుట్ సోర్స్ ఫుల్ గా వస్తుందండి. సందీప్ గారు చెప్పండి. మన ఇంకా ఏమైనా చెప్పండి. నేతాజీ ఉన్నాడు, మా ఆదర్శకుడు, ఇచ్చేసినాడు అక్కడ మాట్లాడి. ఇక్కడ ప్రభుత్వం ఏమన్నా కొంచెం మంచి పనులు ఏమన్నా చేసి దీనికి ఎడంకాలో కుడికాలో ఏమన్నా చేసి ఏమన్నా ఉన్నాయా? అట్లా పనులు ఏమి లేవు. ఇంకా రాబోయే కాలం జరగచ్చు, చెప్పలేము. అది ఈ వాటర్ మట్టుకు హైలైట్. ఇంకా ఎంత రోజు ఉంటుంది సందీప్ గారు? ఇక్కడ లోతు ఏమన్నా ఎక్కువ డిస్టెన్స్ ఉంటుందా? బిల్లుగా డిస్టెన్స్ ఉంటుందా? చంద్రగిరి నియోజకవర్గ సభ్యులు ఉన్నారు ఇక్కడ అధ్యక్షుడు ఇతను పవన్ నరసింహనాయుడు గారు ఉన్నారు. మాట్లాడారు. టీడీపీ అధ్యక్షుడు నరసింహనాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఒకసారి పోటీ చేసి గెలుపొంది ఇంకోసారి ఓటమి పాల్చెందారు. ఇతను చెప్తారు ఈ రాయల్ చెరువు గురించి. ఆయన రాయల్ చెరువు చాలా వాళ్ళ ఫ్యామిలీకి చాలా సన్నిహితుడు అన్నట్టు మనకు తెలుస్తా ఉంది. పవన్ గారు, నరసింహనాయుడు గారు మీరు చెప్పండి, ఈ రాయల్ చెరువు ఎప్పుడు నిర్మించారు? ఈ రాతి కట్టడం ఎప్పుడు నుంచి చేశారు? చాలా ఈ రాళ్ళు డిస్టెన్స్ చూస్తా ఉంటేనే ఒక విత్ దగ్గర ఇది ఎక్కడి నుంచి చాలా కష్టంగా ఉంది. ఇది క్రీస్తుపురం ఎప్పుడో కట్టినట్టుంది. మీరు ఏమన్నా సమాచారం ఇచ్చేలా ఉన్నారా? ఖచ్చితంగా ఇస్తామండి. అప్పుడు రాయల వారు 1815లో ఇక్కడ చంద్రగిరి ఆస్థానంలో ఉన్నప్పుడు ఈ కట్టడాలన్నీ నిర్మించడం జరిగిందండి. ఇక్కడ రాయల వారు వచ్చి పరిపాలించారు కాబట్టి అందువల్ల దీనికి రాయల్ చెరువు అని పేరు వచ్చింది. ఇవి కట్టడాలన్నీ అప్పుడు ప్రజల సాయంతో మేము ఇవంతా చేసాము. అప్పుడు సదుపాయాలు ఏమీ లేవు. 1800 కాలంలోనే ఈ రాయల్ చెరువు అంత పేరు. ఇక్కడ చెరువు అనే అంత పెద్ద చెరువు ఇంక ఈ ఏరియాలో ఇక్కడ లేదండి. ఇది చాలా లోతుంటుంది. అసలు ఇంతవరకు కొలవలేదు. దీనివల్ల ఏమన్నా మీకు పక్కన పొలాలకి ఏమన్నా వాటర్ సోర్స్ ఏమన్నా లభిస్తుందా? ఎడమ కాలువ, కుడి కాలువ ఇట్లా ఏమైనా ఉన్నాయా? ఇక్కడ కాలువలు ఏమి లేవు, కానీ చుట్టుపక్కల చెప్పండి. ఇక్కడ కుడి పక్క కలవ, ఎడం పక్క కలవ అంతా ఏమి లేవు. ఇక్కడ చుట్టుపక్కల పొలాలన్నీ రాయల్ చెరువు మీద ఆధారపడి వ్యవసాయం సాగిస్తున్నారండి. థ్యాంక్ యూ అండి. మేము యూట్యూబ్ నుంచి వచ్చాము. ఇప్పుడు చిత్తూరు నుంచి వచ్చారు ఇక్కడికి నేతాజీ గారు మీరు చెప్పండి. మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. దీనికి రాయల్
చెరువు అనేది మీ ద్వారా తెలుసుకుందాం. మీ మాటల ద్వారా ఏం చెప్తారో. సార్ సందీప్ గారు, నేను రాయల చెరువు చూడడం ఇదే అండి ఫస్ట్ టైం. చాలా ఎంజాయ్ చేసేదానికి చాలా మంచి చోటు అనమాట. సో స్టూడెంట్స్ అంతా కలిసి మేము బ్యాచ్గా వచ్చామన్నమాట. సో పొద్దున్న నుంచి ఇంతవరకు ఇప్పుడు సాయంత్రం 5 అవుతుంది. ఇప్పుడు నుంచి చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో అందరూ ఫ్రెండ్స్ అంతా ఇంకా చాలామంది వచ్చింటే బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. బహుశా ఈ రాయల చెరువు అనేది ఇంతవరకు నేను ఎప్పుడూ చూసింది లేదు ఇంతవరకు. సో ఇటుపక్క చుట్టూ ఉన్న గ్రామాలకు కూడా నీళ్ళు బాగా ఉంటుందని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ మత్స్యకారులు వాళ్ళు చేపలు పడుతున్నారు. మనం అక్కడ వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగి కనుక్కుందాము ఏ విధంగా వీళ్ళు చేపలు పడతారు, ఇదేనా సోర్స్ లేకపోతే ఇంకేమన్నా ఉందా వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తే ఈ రాతి కట్టడం చాలా పురాతనమైనగా ఉంది. అసలు ఈ క్రేన్లు ఇట్లా సదుపాయాలు లేకుండానే వాళ్ళు చేతులతోనే ఎత్తుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇదంతా కట్టడం చాలా క్లిష్ట పరిస్థితి అయినా మన రాయల వారు ఎప్పుడో కట్టించారు. ఉండండి, ఇక్కడ మీరు చూడొచ్చు మత్స్యకారులు ఈ విధంగా చేపలు పట్టడం ఇదే మేము కూడా మొదటిసారి చూస్తున్నాం చెరువులలో. వాళ్ళ నోటి ద్వారా తెలుసుకుందాం. నా 2 మాటలు చెప్పండి ఏమన్నా. చెప్పండి దాంట్లో వస్తాను. మీ పేరు చెప్పండి. ఇక్కడ మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు, చేపలు పడుతున్నారు. మీ పేరు చెప్పండి అన్న. నాగరాజు. ఈయన పేరు నాగరాజు అండి. మీదే ఊరు? బాదూరు. ఇక్కడ రాయల చెరువు పక్కనే ఈయన బాదూరు అనేది తెలుస్తా ఉంది. వీళ్ళు చేపలు పడతా ఉన్నారు. చూడండి ఈ విధంగా చేపలతో చూడండి ఈ విధంగా చేపలు పట్టడం మేము ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము. మీరు చెప్పండి ఎన్ని రోజులుగా చేపలు పడుతున్నారు, ఇది ఎప్పుడు నిండింది, దీనికి ఏమైనా కుడి కాలం ఎడం కాలం ఉన్నాయో చెప్పరా? ఎన్ని రోజులుగా చేపలు పడుతున్నారు, ఏ విధంగా లాభంగా ఉంది మీకు? నష్టమే. ప్రభుత్వం ఏమన్నా మీకేమన్నా సదుపాయాలు చేస్తున్నాయా? సరే, ఈ చెరువు వల్ల మీకేమన్నా లాభసాటి ఉందా? ఊరితో అటు వచ్చేది కూరకు ఎత్తుకుంది రోజు. సరే అండి, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఉంది కదా, ఈ ప్రభుత్వంలో మీకు ఈ చెరువుకి పూడికలు ఏమన్నా చేశారా? పూడిదని గెట్లేదు చెప్పండి. సరే అండి.